ఆ మనిషి ఎలాంటి వాడో, ఏం చేస్తాడో, ఎప్పుడేం చేస్తాడో, ఆ మనిషి ఏమీ చేయకుండా ఉండాలి అంటే నేను నా అభీష్టానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాలా, బట్టలు వేసుకోవాలా, లేదంటే వేసుకోవద్దా? ఏంటండి ఇది? నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషికి ఏ, పక్కన ఉన్న ఒక మనిషి నుంచి ప్రమాదం అని అనుకోవడం ఎంత దురదృష్టకరం అసలు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము. సరే, పరిస్థితి అలా ఉందనుకుందాం. పోని విద్య లేకపోవటం వలనో, సంస్కారం లేకపోవటం వలనో, సంస్కృతి లేకపోవటం వలనో అలా అనుకుందాం. పోని నేర్చుకోవద్దా ఇహ? ప్రపంచం అంతా ఎంత పరుగులు పెడుతోంది. నేర్చుకోకపోతే ఎట్లా? మనం ఎన్నాళ్ళు నేర్చుకోకుండా ఉంటాము? ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లోడు బూతులు మాట్లాడతాడండి. మనం ఏం చెప్తాము? నాన్న ఇట్లా మాట్లాడకూడదు అని చెప్తాం. వాడు ఏం చెప్తాడు అప్పుడు? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటాడు. మనం ఒప్పుకుంటామా? అందుకోసం చేయాల్సింది ఏంటి? ఇంట్లో పెద్దవాళ్ళు బూతులు మాట్లాడటం మానేయాలి. ఇలాగే మనం ఒక అమ్మాయి కనిపించింది అంటే అది మన అమ్మ కాకుండా, మన అక్క, మన చెల్లి కాకుండా, మన భార్య, మన కూతురు కాకుండా ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్లు. ఈ ఈ ఆలోచన విధానం కరెక్ట్ అంటారా ఎవరైనా? దీని నుంచి మనం మార్చుకోవాలా వద్దా? పోని అలాగా మనం ఉన్నాము, దీన్ని మార్చుకోవాలా వద్దా? అనసూయ కేసు పెట్టింది కరెక్టే. ఆ కేసు నిలబడుతుందా నిలబడదా? అసలు ఈ అనసూయని ఇలా అనడానికి అనసూయ చేసిన ఆమె పార్టిసిపేషన్ ఏంటి? ఇవన్నీ కాసేపు పక్కన పెడదామండి. అసలు సమస్య మనం ఆలోచించాల్సింది మన మగ పిల్లల గురించి. మనమే స్టాంపులు వేసేస్తున్నామా వీళ్ళు ఇలాగే ఉంటారు, అందుకే మీరు మంచిగా బట్టలు వేసుకోండి, అందుకే మీరు సరిగా ఉండండి, మీరు సరిగా లేకపోతే, మీ ప్రవర్తన సరిగా లేకపోతే అబ్బాయిలు ఇలా చేస్తారు. ఏ చట్టం చెప్తుందండి అమ్మాయిలు సరిగా బట్టలు వేసుకోకపోతే అత్యాచారాలు చేయమని? ఏ చట్టాలన్నా చెప్తున్నాయా? కనీసం నిర్భయ చట్టం ఏం చెప్తుంది? కాంగ్రెస్ లీడర్ కదా సంధ్యారెడ్డి. తెలీదా? ఆవేశం వస్తుందండి వినాలి. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినా, ఇలాంటి మాటలు విన్నా గానీ 30 సెకండ్లు తేరిపడకూడదని చట్టం చెప్తుంది. అలాంటప్పుడు నువ్వు ఆమె చెప్పేస్తుంది కదా, మీకు అయినట్లు మీరు బట్టలు వేస్తే మా ఇష్టం, మేము అత్యాచారాలు చేయి అని చెప్తుంది ఆవిడ. ఇది ఒప్పుకుందామా? ఇవాళ ఎక్కడున్నాం? వాటికి సమాధానం చెప్పండి. కేసులు, సెక్షన్లు వస్తాయా? కాసేపు పక్కన పెట్టండి. రైట్, ఇట్లా మాట్లాడొచ్చునా? ఇప్పుడు ఒకటండి, నాగబాబు కూతురికి విడాకులు అయినాయి. ఇంకా తన కూతురికి విడాకులు అయినాయి కాబట్టి ఈయన కూడా చెంగేసుకుని ఇంట్లో కూర్చోాలి. ఎవరికి ఏం చెప్పకూడదా? నువ్వు ఇలాంటి కాబట్టి నీ కూతురు జీవితం నాశనం అయిందని మాట్లాడతావా నువ్వు? ఈ ఒక్కటే కాదు, చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. ఇప్పుడు సెక్షన్లు సరిగా ఉండొచ్చు, లేకపోవచ్చు, న్యాయస్థానం నుంచి శిక్షలు పడొచ్చు, పడకపోవచ్చు, అది వేరు విషయం. ఈ విధంగా మోరల్ పోలీసింగ్ చేయడం కరెక్టా? లేదు, మా మగ పిల్లలు అచ్చోసిన ఆంబోతులే, వాళ్ళకి చట్టం అంటే భయం లేదు, చట్టాన్ని వాళ్ళు ఖాతరు చేయరు, అమ్మాయి కనిపిస్తే అర్ధనగ్నంగా కనిపించిందా, నిస్సహాయంగా కనిపించిందా, మనం తప్పించుకోగలిగిన పరిస్థితులు ఉన్నాయా అని చూసుకుని అత్యాచారాలు చేసేస్తా ఉంటే ఒప్పుకుందామా? ఇదా మన సంస్కారం? ఇదా మన సంస్కృతి? దీనికి సమాధానాలు చెప్పండి ఫస్ట్. అంతేగాని సినిమా హీరోయిన్లు అంటే పబ్లిక్ ప్రాపర్టీలు కాదు, స్టార్ అయ్యడానికి. అసలు ఇవన్నీ కాదు. అసలు ఈ సంస్కృతాల నుంచే వచ్చింది వెయిట్. ఈ సినిమాల సంగతి ఏంటి చెప్పండి? సినిమాల్లో జరుగుతుంది ఏంటి? ఎందుకు సినిమాలు మనం సంస్కారం? పెద్ద మనకళ్ళగా మాట్లాడాడు కదా హితబోధ చేయడానికి. ఈయన గౌతమ బుద్ధుడిని అనుకుని బయలుదేరాడు. ఆ సినిమా ఇండస్ట్రీలో సంగతి ఏంటి చెప్పండి? సరిగా బట్టలు వేసుకొని హీరోయిన్లు ఎందుకుంటున్నారు? ఎవరు వేయిస్తున్నారు వాళ్ళ చేత? వాటి గురించి మాట్లాడమనండి. ముందు ఆయన ఎక్కడైతే పని చేస్తున్నాడో
ఆ రాజకీయాల్లో గాని ఆ సినిమాల్లో గాని ఉన్న చెత్తను ఏరేయమని చెప్పండి, అప్పుడు వచ్చి నీతులు చెప్తే వింటాం. రైట్ వింటాం కదా. రైట్ రికార్డింగ్ డాన్స్ కృష్ణ లో కుమార్ గారు, ఏం జరిగిందో యా రైట్ ఏం దాని గురించి మాట్లాడరా ఎవరు? ఈ రైట్ బట్టలు కృష్ణ ఇప్పమనే కుమార్ గారు, రాజకీయ మళ్ళీ మీ నాయకులు దగ్గరికి వస్తాం. శ్రీరామ్ గారు ఉన్నారు, శ్రీరామ్ గారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు, చెప్పండి. ఎస్, ఒకటి అంటే ఈరోజు అనసూయ మొత్తానికి కేసులు పెట్టారు. దీనికి సంబంధించి ఇంకా ఆపాలి అని అంటూ తన వ్యక్తిత్వ హననం, దాంతోపాటు తనని ఒక ప్రైవసీకి, గోప్యతకి భంగం కలిగించేలాగా మాట్లాడుతున్నారు అని అనేది ఒకటి అనసూయ కేసులు పెట్టింది. మరోవైపు అసలు ఏంటంటే ఈ మోరల్ పోలీసింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతి నిమిషం సరే, ఈరోజు ఆమె అనసూయ జబర్దస్త్లో ఆమె మాట్లాడిన డైలాగులు కొన్ని, వాటిని తీసుకొచ్చి వాటిని విమర్శిస్తూ ఆ డైలాగ్స్కి సంబంధించి కూడా ఆమె వ్యక్తిగతంగా ఆమె కాదు కదా అది డైలాగ్, ఆ షోలో వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. వీటన్నింటినీ తీసుకొచ్చి ఆమెని పదే పదే చేస్తున్నారు. సరే, ఆమె కేసులు కూడా పెట్టారు. ఏంటి దీన్ని మొత్తం ఎలా చూడాలంటారు? ఈ విషయంలో రకరకాల ఇష్యూలు ఉన్నాయండి. ఒక ఇష్యూ గురించి కాదు, రకరకాల ఇష్యూ. అందులో ఎవరికి తోచిన యాంగిల్ ని వాళ్ళు మాట్లాడుకుంటూ దాన్ని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మనం నాగరికత గురించి మాట్లాడతాం, మన అభివృద్ధి గురించి మాట్లాడతాం. మనం ఆడమ్ అండ్ ఈవ్ దగ్గర నుంచి మొదలయ్యాము అని చెప్పుకుంటాం కదా. ఆడమ్ అండ్ ఈవ్ బట్టలు కట్టుకోవాలి, ఆ తర్వాత నుంచి ఇది కాదు మన సంస్కృతి, ఇది కాదు అభివృద్ధి అని చెప్పి బట్ట కట్టడం నేర్చుకున్నాం, బట్టలు నేయడం నేర్చుకున్నాం, నిప్పు నేర్చుకున్నాం, నిప్పుని ఎలా రాజేయాలి,